రానున్న రోజుల్లో తెలంగాణ జాగృతి ఏ విధంగా ప్రజలలోకి వెళ్ళిపోతుంది? రానున్న రోజులలో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ అనేది ప్రజలలో ఇప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థలుగా అక్కగారు చూస్తున్నారు కాబట్టి ప్రతి విషయం మీద తెలంగాణ జాగృతికి వెళ్ళి యూపీఎఫ్కి వెళ్ళి స్పందిస్తాం. ప్రతి విషయం మీద ప్రభుత్వ పోరాటం మీద చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి ఉద్యమాలైనా సరే మరో తెలంగాణ ఉద్యమానికి దారి తీసే విధంగా మీ వంట వారి పైన కానీ రైలు రోక కానీ మనోహరామ అయినా కానీ అక్కగారు ఎలాంటి ఉద్యమాన్ని తీసుకున్నా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ప్రశ్నిస్తే అరెస్టులు అని అంటున్నారు, దానికి భయం లేదా మీకు? అరే అరెస్టులకు తెలంగాణ ఉద్యమంలో భయపడలేదు, ఆనాటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడలేదు, ఇలాంటి బోడిగానికి భయపడతాం. మేము రేవంత్ రెడ్డిని మేము లెక్క చేయమండి, ఆయన నోటుకు దొంగ. మేము ఆయన ఎన్నడూ కూడా భయపడలేదు. తెలంగాణ ఒక ముఖ్యమంత్రిని పట్టుకున్నట్లు అనడం ఎంతవరకు కరెక్ట్? ఎవరికి ముఖ్యమంత్రి అండి? ఆయన ముఖ్యమంత్రిగా మేము చూడమండి. ఆయన తెలంగాణ ప్రజలకు జీతగాడు అంతే. మేము జీతగాడు తెలంగాణ ప్రజల జీతాలతో మేము కట్టిన ఫండ్లతో వాళ్ళు జీతాలు తీసుకుంటారు కాబట్టి మేము ఏం చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీలను ప్రజల్లో నెరవేర్చమని చెప్తున్నాం. ప్రజల్లో నెరవేర్చినప్పుడు మీరే హీరోలు అవుతారు కదా, మీరెందుకు నెరవేర్చలేరు? తప్పుడు హామీలు ఇచ్చిరు. వాళ్ళు ఏమంటారు అంటే నెరవేరుస్తున్నారు, ఏదో విధంగా సభలలో కూడా ప్రకటిస్తున్నారు కదా, ఎన్ని 31,000 కోట్ల రైతు రుణమాఫీ చేశాము, మనిషికి 2 లక్షల రుణమాఫీ చేశాము, 200 యూనిట్లు ఇచ్చాము, ఫ్రీ బస్ పెట్టాము, సన్న బియ్యాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళేమో సభలు పెట్టి చెప్తున్నారు. మీరేమో ఇట్లా అంటున్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం? గ్యారెంటీ అని పెట్టారండి, అది మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టారు. మీరు చూస్తున్నారు, మహిళ అక్కజేళ్ళకు పంచాయతీ పెట్టినట్టు రోజు తన్నుకోడు గుద్దుకోడు తప్ప ఏం లేదు. ఇలా ఒకటే ఒక గ్యారెంటీ ఏదో అతలకుతలంగా నడుస్తున్నది. ఆ తప్ప మీరు రుణమాఫీ ఎక్కడ చేసిరో చూపించండి, పోదాం బ్యాంకులకు ఆడిపోదాం. రైతులు ఉన్నారు కదా, మీరు ఎందుకు భయపడితే డంకా బజాయిస్తారు? దాదాపు 18 నెలల నుంచి స్థానిక సంస్థల ఎలక్షన్లు దేనికి పెట్టలేదు. మీరు రాజ్యాంగబద్ధంగా మీరు 42% డిక్లరేషన్ ఎందుకు చేస్తలేరు? పార్టీ పరంగా ఇస్తావు, పార్టీ ఈ రోజు నేను ఒక పేపర్లో చూశాను, పార్టీ పరంగా ఇవ్వడానికి పెద్ద తోపుగానువా? మా కేసీఆర్ గారు పోయిన సార్ 51% ఇచ్చారు పార్టీ పరంగా. మీరేంది ఇచ్చుడు? రాజ్యాంగబద్ధంగా చేసిరని మీరు ఇచ్చిన హామీనే మేము నిలదీస్తున్నాం. తెలంగాణ జాగృతి అయినా యూపీఎఫ్ అయినా కవితక్క గారైనా మీ నిలదీసి మీరు ఇచ్చిన హామీలను మేము కొత్త గోరమ్మ కొంతలు అడగట్లేం.